రిజర్వ్ బ్యాంకు కీలక నిర్ణయాలు తీసుకుంది. 2 సంవత్సరాల తర్వాత మొదటిసారిగా రెపో రేటు తగ్గించింది. 6.5% ఉన్న వడ్డీ రేట్లు 6.25%కి దిగొచ్చాయి. 5 సంవత్సరాల్లో మొదటిసారిగా రెపో రేటు 6.25%లోకి దిగొచ్చింది. దీంతో ఎవరైతే గృహ రుణాలు, పర్సనల్ లోన్లు, వెహికల్ లోన్లు ఈ రుణాలు తీసుకున్నారో వాళ్ళందరికీ కొంత ఉపశమనం కలిగే అవకాశం ఉంది. ఇక 1,00,000 నుంచి 50 లక్షలు, 1 కోటి, 2 కోట్ల దాకా అప్పులు తీసుకున్న వాళ్ళు ఉంటారు బ్యాంకుల నుంచి. వారందరికీ సంవత్సరానికి 1,000 రూపాయల నుంచి తక్కువ రుణం తీసుకున్న వారికి, గరిష్టంగా 2 కోట్ల దాకా రుణం తీసుకున్న వారికి సంవత్సరానికి 25,000 దాకా రిలీఫ్ దక్కే అవకాశం ఉంది. ఇక 10 లక్షలు తీసుకున్న వారికి అయితే ఒక 5,000, ఒక 20 లక్షలు తీసుకున్న వారికి అయితే ఒక 10,000 వడ్డీ భారం తగ్గే అవకాశం ఉంది. అది వెంటనే అమల్లోకి వచ్చింది. ఇక రిజర్వ్ బ్యాంక్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. గడిచిన 4 సంవత్సరాల్లో భారతదేశం నుంచి సైబర్ నేరగాళ్లు 33,126 కోట్లు గాజేశారని కేంద్ర హోంశాఖ ప్రకటించింది. అంటే ఈ అమౌంట్ కేవలం కేసులు నమోదైన అమౌంట్ మాత్రమే. ఇక చాలా మంది పోయిన డబ్బు ఏదో పోయింది, ఇక పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినా రాదు కాబట్టి ఇక సైబర్ క్రైమ్లో కూడా అది నమోదు కాలేదు. ఆ డబ్బు మరో 70-80 వేల కోట్లు ఉంటుంది. ఇప్పటికి కళ్ళు తెరిచారు. ఇన్ని వేల కోట్లు చైనా వాడు గాజేసిన తర్వాత ఇప్పటికీ కళ్ళు తెరిచారు. ఆర్బీఐ ఇక నుంచి బ్యాంకులన్నిటికీ ఒక డొమైన్ బ్యాంక్ ఇన్ అని మార్చాల్సి ఉంటుంది ఏప్రిల్ నుంచి. ఫైనాన్స్ సంస్థలు అయితే ఫిన్ ఇన్ అని డొమైన్స్ అన్ని మార్చుకొని వాటి సెక్యూరిటీని మరింత పెంచుకోవాల్సిన అవసరం ఉందని రిజర్వ్ బ్యాంక్ స్పష్టంగా చెప్పింది. ఎందుకంటే ఇదే విధంగా కొనసాగితే ఇప్పటిదాకా వ్యక్తిగత ఖాతాల్లో దూరి ఓటీపీలు కనుక్కొని నిధులు గాజేశారు. రాబోయే రోజుల్లో అసలు బ్యాంకు ఖాతానే, బ్యాంకు వెబ్సైట్నే హ్యాక్ చేస్తే పరిస్థితి ఏంది? అంటే ఇంకా బ్యాంకు ఖాతాదారుల డబ్బంతా వాడి ఇష్టం వచ్చిన దేశాలకు తరలిస్తాడుగా. ఈ విధంగా అరాచకాలు చేస్తుంటే సైబర్ సెక్యూరిటీ విషయంలో కనుక జాగ్రత్తగా లేకపోతే చైనా వాడితో పెద్ద ప్రమాదమే ఉంది. భారత ఆర్థిక వ్యవస్థను కుప్ప కూల్చగలడు వాడు. డిజిటల్ అరెస్ట్ల పేరుతోనే ఇటీవల కాలంలో మనం చూస్తూ ఉన్నాం. ఒక్కొక్కరి దగ్గర నుంచి 50 లక్షలు, 40 లక్షలు, 1 కోటి రూపాయలు, 2.5 కోట్లు పోగొట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇక స్పాంజీ స్కామ్లు అయితే చెప్పే పనేం లేదు. రకరకాల కొత్త స్కీములతో మార్కెట్లో ప్రవేశపెడుతూ సైబర్ నేరగాళ్ళు వేలాది మందిని చైనా వాడు పోషిస్తున్నాడు. మనకి బెంగళూరులో మనం ఎలాగో ఐటీ కంపెనీలు, ఇన్ఫోసిస్ అని చెప్పేసి సాఫ్ట్వేర్లు తయారు చేసి అమెరికాకి ఈ బ్యాంకులు, ఆ సాఫ్ట్వేర్ కంపెనీలకు అన్నిటికీ ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాము. చైనా వాడు సైబర్ నేరాల మీద ఎక్స్పర్ట్ అయిపోయినాడు. వాడికి ఏమి దయాదాక్షిణం లేదు. ఒక్కొక్కడు 150 మంది, 200 పెట్టి కంపెనీలు పెట్టి మరి నడిపిస్తూ ఉన్నాడు. ఎవరన్నా పట్టుకొని చైనా వాడు చైనాలో పలానా చోట నుంచి జరిగిందని చెప్పేసి భారతదేశం వాడు కోరినా కూడా వాడిని బట్టిడు. ఒక్కసారి సైబర్ నేరం జరిగి డబ్బు పోయిందంటే ఇంకా తిరిగి రావడం సాధ్యం కాదు. ఇప్పటికైనా రిజర్వ్ బ్యాంక్ కళ్ళు తెరిచింది, కేంద్ర హోంశాఖ కూడా కళ్ళు తెరిచింది. కానీ సీరియస్ యాక్షన్ కనుక తీసుకోకపోతే నేరాలు రూపు మారాయి. గతంలో మాదిరి బ్యాగులు పట్టుకొని పరిగెత్తడము పాత సినిమాలో లాగా అవి కాదు. ఆన్లైన్లో బ్యాంకులో ఉన్న క్యాష్ కొట్టేస్తా ఉన్నారు. రాబోయే రోజుల్లో అసలు బ్యాంకులనే శుభ్రంగా ఎత్తేసే అవకాశం కూడా ఉంది. ఇప్పటికైనా కేంద్రం ప్రారంభించింది చర్యలు. మరి ఆ చర్యలు ఎంతవరకు సత్ఫలితాలు ఇస్తాయనే దాని మీద కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. ఈ చర్యలు కూడా ఏప్రిల్ తర్వాత అమల్లోకి వస్తాయంట. మరి డొమైన్లు మార్చిన తర్వాత అన్నా జనాల ఖాతాల నుంచి సొమ్ము కాజేయకుండా ఉంటారు. లక్షలు ట్రాన్స్ఫర్ అయ్యే ముందు ఆ వ్యక్తికి ఫోన్ చేసి ఆ బ్యాంక్ కూడా అడగాలి కదా, ఇన్ని లక్షలు ఎవడు ట్రాన్స్ఫర్ చేస్తున్నావు, ఏంది కథ అని అడిగితే విషయం చెప్తాడు. వాడు ఎవడో నన్ను డిజిటల్ అరెస్ట్ చేశాడు, బెదిరిస్తా ఉన్నాడు అని చెప్తే ఏం లేదు. 40 లక్షలు, 50 లక్షలు, 1 కోటి రూపాయలు పోయిన తర్వాత మొత్తుకున్న ఉపయోగం ఉండడం లేదు. రాబోయే రోజుల్లోనైనా ఇలాంటి అరాచకాలన్నీ అరికడతారా లేదా అనే విషయంలో మరిన్ని వివరాలు అందిన తర్వాత మరో వీడియోలు తెలుసుకుందాం.